మార్కెట్లో ఉన్న బంగారం వెండి ధరలు చూస్తుంటే సామాన్యులు ఇక నగల మీద ఆశలు వదులుకోవాల్సిందే అనిపిస్తోంది. వెండి బంగారం రెండు ధరల విషయంలో ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ పరుగులు పెడుతున్నాయి. నిజానికి బంగారం విషయంలో ధరలు తారాస్థాయికి చేరడం కామన్గా చూస్తూ ఉంటాం. కానీ ఈసారి వెండి ధర బంగారంతో పోటీ పడుతోంది. బంగారం కొనలేని వాళ్ళు చాలా మంది వెండి వైపుకు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం వెండి కూడా సామాన్యులకు షాక్ ఇస్తోంది. ధరల పెరుగుదలలో బంగారంతో పోటీ పడుతోంది. కొన్ని రోజులుగా పెరుగుతున్న వెండి ధరలు చూస్తుంటే బంగారంతో పాటు వెండి కూడా అందని ద్రాక్షగా మారుతుంది అన్న ఆందోళన పెరుగుతోంది. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో ఉన్న రేట్ల ఆధారంగా చూస్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1360 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1250 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,29,820కి చేరగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,19,000కి పెరిగింది. బంగారం ధరలతో పాటు వెండి ధర కూడా కోలుకోలేని షాక్ ఇస్తోంది. ఒక్కరోజే కిలో వెండి ధర ఏకంగా 9,000 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్లో కిలో వెండి ధర 1,92,000కు చేరింది. త్వరలోనే వెండి ధర 2 లక్షలు దాటే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సోలార్ ప్యానెల్స్ తయారీ పెరగడంతో వెండికి కూడా డిమాండ్ పెరుగుతోంది. 2025లో సోలార్ ఇన్స్టాలేషన్స్ 30% పెరగడంతో వెండి పరిశ్రమ డిమాండ్ రికార్డు స్థాయి 677 మిలియన్ ఔన్సులకు చేరింది. ఎలక్ట్రిక్ వాహనాలు, 5G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లలోనూ వెండి వినియోగం గణనీయంగా పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 3 సార్లు తగ్గించడం, డాలర్ ఇండెక్స్ బలహీనంగా ఉండడం వెండి ధర పెరగడానికి మరో కారణంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్యాంకుల అంచనా ప్రకారం 2026 మొదటి త్రైమాసికంలో వెండి ధర 1 ఔన్సుకు $70 నుంచి $100 మధ్య పెరిగే అవకాశాలున్నాయి. వెండి ఇప్పుడు గ్రీన్ మెటల్గా మారింది. భవిష్యత్తులో దీని డిమాండ్ మరింత పెరుగుతుంది. సరఫరాలో అలాగే ఇబ్బందులు ఉంటే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. దీంతో పాటు పెళ్లిళ్ల సీజన్ వస్తుంది కాబట్టి వెండి ధర కిలోకు 2 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు.